నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. డ్యాం కింది భాగంలోని ఫారెస్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వ్యాపిస్తూ అడవిని చుట్టుముట్టాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సాగర్ డ్యాం కు కూతవేటు దూరంలో ప్రమాదం జరిగినా అధికారులు పట్టించుకోలేదు. ప్రమాద దాటికి సమీప కాలనీల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్వప్న, నాగార్జున సాగర్ ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్నటువంటి అటవీలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా మంటలు మాత్రం ఇంకా ఎగిసిపడుతున్నాయనేది కూడా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపైన అటవీ అధికారులు కూడా ఆలస్యంగా స్పందించడంతో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో మంటలు కూడా ఎక్కువగా వ్యాపించడంతో అడవి అయితే తగలబడిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దిగువ డ్యామ్ ఏదైతే ఉంటుందో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ గత 3 రోజుల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకోవడం జరిగింది. అయితే అది డే టైంలో పగటిపూట ప్రమాదం చోటు చేసుకోవడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు వాటిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి మంటలు మొదటగా ఎక్కడి నుంచి వ్యాపించాయనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఒక్కసారిగా ఒక చోట రగులుకున్నటువంటి మంటలు పూర్తిగా దాదాపుగా ఒక 20-30 హెక్టార్ల పైగా ఇప్పుడు ప్రస్తుతం మంటలు మాత్రం వ్యాపించున్నాయి. దీనికి ఈ ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉందో దిగువ భాగంలో నది వెంబడి ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ నది సమీపంలో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతాన్ని అనుకొని కూడా కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు సంబంధించి కూడా వ్యవసాయానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఉన్నటువంటి ఈ పత్తి ఏదైతే ఉంటుందో పత్తి సాగు చేసుకున్న రైతులు ఆ పత్తి కట్టెలకు సంబంధించి అంటే చదును చేసుకునే క్రమంలో పత్తి కట్టలు మంటలు వాటికి అంటే తగలబెట్టేస్తుంటారు. దానికి సంబంధించి ఒకవేళ అట్నుంచి వ్యాపించాయా లేదంటే వేరే కావాలని ఎవరైనా మంటలు రగిలించి కావాలనే వేశారా మంటలు అనేది కూడా అది తెలియాల్సి ఉంది. మొత్తం ఈ అటవీ ఈ ప్రమాదం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాల్లో దాదాపు నారాయణపేట, మూలతండ, చింతలపాలెం, అలాగే సపావత్ తండ, నాయకుంతండ, నెల్లికల్లు ఈ గ్రామాలకు సమీపంలోనే ఈ మంటలు మాత్రం అటవీ ప్రాంతం ఉంటుంది. ఆ అటవీ ప్రాంతంలో మంటలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. భారీగా చెట్లు మాత్రం తగలబడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వేసవి మొదలు కావడం, ఎండలు కూడా తీవ్ర స్థాయిలో ఉండడం తోటి సాయంత్రం సమయంలో ఈ మంటలు మొదటగా చెలరేగిన క్రమంలో పూర్తిగా వ్యాప్తి చెందడంతో ఎక్కువ విస్తీర్ణంలో ఈ మంటలు అయితే వ్యాపించాయి. దీంతో చెట్లు మాత్రం పూర్తిగా దగ్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అటవీ అధికారులకు సమాచారం స్థానికులు అందించినప్పటికీ సరైన సమయంలో అధికారులు ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇవ్వకపోవడం, గంట క్రితం వరకు కూడా ఇంకా ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకోలేదనేది తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి ఫైర్ ఇంజన్లు మాత్రం అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒకే చోట కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న నేపథ్యంలో ఎక్కడి నుంచి మంటలను అదుపులోకి తీసుకురావాలి, ఈ రోజు ఇప్పుడు మంటలను అదుపులోకి తీస్తారా లేదా అనేది కూడా సందిగ్ధమే ఉంది. ఎందుకంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాప్తి చెంది ఉన్న మంటలను ఆర్పాలంటే ఎక్కువ ఫైర్ ఇంజన్లు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మంటలను ఈ రోజు రాత్రి వరకు కూడా కంట్రోల్లోకి తీసుకొస్తారా లేదా అనేది మాత్రం కొంత అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మంటలు వ్యాప్తి చెందిన సమీప తండాలు కావచ్చు, గ్రామాలకు సంబంధించిన ప్రజలైతే ప్రస్తుతం అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది.